హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. వీరందరూ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణుడైన తర్వాత వీరందరూ పరిశుద్ధాత్మ కొరకు ఆ యొక్క మేడగదిలో కనిపెడుతున్నారు. చూడండి, మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. ఆఫ్కోర్స్ ఆత్మ లేనివాడు నా వాడు కాదని ఆయన దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మీకు ఈ విషయం తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏది అడిగినా కానీ దేవునికి ఆ సామర్థ్యం ఉంది, ఆయన చేయగలడు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏది అడిగినా కానీ నీకు ఇవ్వగలడు. కాకపోతే ఈ 120 మంది శిష్యులు మేడగదిలో కనిపెట్టారు పరిశుద్ధాత్మ కొరకు. కనిపెట్టగానే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముని పంపించాడు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వారి జీవితాలు అద్భుతంగా మార్చబడ్డాయి. ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలంటే, ఏ విషయం కొరకైనా మీరు దేవుని సన్నిధిలో కనిపెడితే అది జరగకుండా ఉండదు. ఏ విషయం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించినా ఆ ప్రార్థన నెరవేరకుండా ఉండదు. నువ్వే విషయం కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టినా ఆ విషయంలో నువ్వు సమాధానం పొందుకొనకుండా ఉండవు. ఎందుకంటే నీవు కనిపెడుతున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నేను దృష్టిస్తున్నాడు. నువ్వు కనిపెడుతున్నావు కాబట్టి ఆయన నీకు దాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉండము. కాబట్టి ఈరోజు అనేక కార్యాలు నీ జీవితంలో పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్లో ఉన్నాయంటే, నీవు పరిశుద్ధాత్మ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టడం లేదు కాబట్టి నువ్వు పెండింగ్లో, నీ కార్యాలన్నీ ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు నుండి 120 మంది ఏ విధంగా ఆ యొక్క మేడగదిలో కనిపెట్టారో నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడితే ఖచ్చితంగా నా దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు. ఉదయకాలము దేవునితో ఈ ప్రవచన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. నా సన్నిధికి రా, నా సన్నిధిలో నువ్వు కనిపెట్టు, ఏ అవసరం అవుతుందో నువ్వు అడుగు, నేను నీకు దయచేస్తానని దేవుడు సెలవిస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చిన గాక. ప్రైజ్ ది లార్డ్.